ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమం వరుసగా 4వ వారం కూడా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా తెనాలి నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కూడా పార్టీ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని కలిసి తమ అర్జీలను కూడా ఆయనకి అందించి వెళ్తా ఉన్నారు. అయితే వరుసగా 4 వారాలుగా కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈరోజు శుక్రవారం జరిగిన ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో దాదాపు నియోజకవర్గ పరిధిలోని 15 మంది కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని కలిసి తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వాటన్నిటిని కూడా పరిష్కరిస్తామని చెప్పి కూడా వారికి భరోసా కల్పించారు. దాదాపు ఇప్పటివరకు 3 వారాల నుంచి వచ్చిన సమస్యలను కూడా సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నట్టుగా కూడా టీడీపీ నాయకులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏ అర్జీ వచ్చినా సరే దానికి సంబంధించి సంబంధిత విభాగానికి లెటర్ యాడ్ మీద ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ స్వయంగా లెటర్ యాడ్ మీద ఆ అధికారికి పంపించి వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే ఇస్తా ఉన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమానికి మొత్తంగా ఇచ్చిన అర్జీలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరిస్తామని చెప్పి కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి కార్యాలయానికి ఎంతమంది వచ్చారు, ఏ విధంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని కలిసి అర్జీలు ఇచ్చారనేది, వారికి ఆలపాటి ఏ విధమైనటువంటి భరోసా కల్పించారనేది ఒకసారి చూద్దాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీట్ జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా శుక్రవారం కాబట్టి ఈ రోజున గ్రీవెన్స్ సెల్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి వారం కూడా ఈ లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ కానీ లేదా ఎంఆర్ఓస్ సంబంధించి కానీ ఎండిఓస్ సంబంధించింది కానీ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ కానీ వీటి మీద గ్రీవెన్సెస్ వస్తూ ఉన్నాయి. వీళ్ళని సాధ్యమైనంత వరకుగా సంబంధిత అధికారులకి చెప్తా ఉన్నాం. కొన్ని ఎస్పెషల్లీ పెన్షన్స్ సంబంధించి వస్తూ ఉన్నాయి. కొత్త పెన్షన్స్ ఇవ్వట్లేదు, పాత పెన్షన్స్ తీసేశారని చెప్పి వీళ్ళన్నింటినీ కూడా నోట్ చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మా దగ్గర నుంచి కూడా సంబంధిత ఆఫీసులకి ఏ అయితే అప్లికేషన్స్ వచ్చినాయో మా లెటర్స్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంటుంది. ఏమున్నా కూడా ఎప్పుడు కూడా ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఈ యొక్క గ్రీవెన్స్ సెల్ అనేది ప్రతి ఒక్కరికి సహాయపడాలని, ఈ కూటమి ప్రభుత్వం మీరు గెలిపించిన ప్రభుత్వం కాబట్టి మీతో ఉండాలని అనునిత్యం ప్రయత్నిస్తూ ప్రజలతో మమేకమై ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటమే పార్టీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం చేయమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ యొక్క గ్రీవెన్స్ సెల్ డే చక్కగా జరిగింది.